యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఈ 600 మంది అభాగ్యులకు నా అంటూ ఎవరూ లేరు. విధిరాత కారణంగా విపత్కర పరిస్థితుల్లో రోడ్డున పడ్డ వీళ్లలో కొందరిని ఆశ్రమ సభ్యులు తీసుకురాగా మరికొందరిని పోలీసులు, పలు సేవా సంస్థలు తీసుకువచ్చి పునర్జన్మనిచ్చాయి. వాళ్ల చిరునామా కూడా చెప్పడం చేతకాని కొందరు మతిలేని అభాగ్యులు మా కుటుంబ సభ్యులు వచ్చి ఎప్పుడు తీసుకువెళతారా అని మనసులోనే బాధపడుతూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఆరోగ్యం బాగుపడిన కొందరు వారి అడ్రస్ లేదా ఫోన్ నెంబరు చెప్పడంతో ఆ ఆధారాల ద్వారా కుటుంబీకుల చెంతకు చేర్చడం జరుగుతుంది. అలా ఆశ్రమంలో ఉంటున్న ఓ పెద్దాయన తన వివరాలు చెప్పడంతో సొంతవారి చెంతకు చేరుకున్నాడు. పూర్తి వివరాలలోకి వెళితే వృద్ధాప్యం కారణంగా మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతున్న కుమార్ అనే ఈ పెద్దాయనను గుర్తించిన చౌటుప్పల్ పోలీసులు ఆగస్టు 22న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. వయసురీత్యా వచ్చే సమస్యలతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న పెద్దాయనకు ఆశ్రమంలోని వైద్యశాలలో చికిత్స అందించడంతో అనారోగ్యం నుండి కోలుకున్నాడు. తన అన్న నరసింహ షమీర్పేటలోని లాల్గాడి మలక్పేటలో ఉంటాడని చెప్పగా కుమార్ చెప్పిన వివరాల ఆధారంగా ఆశ్రమ సిబ్బంది పెద్దాయనను తీసుకుని సెప్టెంబర్ 2న షమీర్పేటకు బయలుదేరారు. కుమార్ చెప్పిన వివరాల ప్రకారం లాల్గాడి మలక్పేట్లోని తన ఇంటికి వెళ్లడం జరిగింది. ఇంటి ఎదురుగా వ్యాన్ ఆగి ఉండడాన్ని గమనించి అక్కడకు వచ్చిన కుమార్ అన్నయ్య నరసింహ వ్యాన్లో ఉన్న కుమార్ను గుర్తుపట్టి మా తమ్ముడే అని చెప్పాడు. నడిచేందుకు ఇబ్బంది పడుతున్న తమ్ముడి చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకువెళ్లి కూర్చోబెట్టాడు నరసింహ. ఆశ్రమ సిబ్బందితో మాట్లాడిన నరసింహ తన తమ్ముడికి భార్యాపిల్లలు ఉన్నారని 2 నెలల క్రితమే ఇంటికి వచ్చి వెళ్ళాడని చెప్పారు. ఇప్పుడు 2 రోజులే తప్పే మీకు తమ్ముడు అన్ననా తమ్ముడా? తమ్ముడు 2 రోజులైంది మాకు తెలియదు. ఇల్లు అక్కడ ఉంటాడు పిక్కట్లా ఉంటాడా? భార్య ఉన్నదా? భార్య ఉంది, పిల్లలు కొడుకున్నాడు. కొడుకులు ఏం పని చేస్తారు? కొడుకే మిట్టిన చేస్తాడు తెలియదు. మరి ఇప్పుడు నువ్వు చూడలేనా మా తమ్ముడు పోయినని? మాకు తెలియలేదు పోయింది. మాకెందుకు అసలు ఎప్పుడు మా తమ్ముడు ఎట్లా బాగుండా లేదని కూడా అడగలేదు. మంచిగా ఉన్నప్పుడు వచ్చిపోతుండే, 2 నెలల కింద వచ్చిపోయాడు. అంతేనా? ఒకడే వస్తుండే, బస్సులో వస్తుండే పోతుండే.
తన తమ్ముని కొడుకులను పిలిపించి మాట్లాడి ఇంటికి పంపిస్తానని చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది నరసింహతో సంతకం చేయించుకొని అన్నకు అప్పగించారు. వాళ్ళ బిడ్డ కాడ తీసుకెళ్ళి డ్యూటీకి పోతారు తీసుకెళ్ళిస్తారు. ఇచ్చిపెట్టేసి అది మంచిగా ఉండు, ఎప్పుడన్నా జాగ్రత్తగా ఎక్కడ రోడ్ల మీద వదిలేకు, మీ బిడ్డ కాడ మంచిగా ఉండు. మీ భార్య ఉందా? ఇలా భార్య ఏడుంది? ఆడనే ఉందా? టికెట్లు ఉంటారు అక్కడ ఉందా? వాళ్ళ ఇంటికి పంపి అదే కొడుకుని పిలిపిస్తాం. మా తమ్ముడిని మాకు అండో చేసింది, నరసింహ నా పేరు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మతిస్థిమితం కోల్పోయి ఇల్లు విడిచి వెళ్లిన వారిని బాగుచేసి వారి కుటుంబీకులకు అప్పగిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ వేల మంది జీవితాల్లో వెలుగులు నింపే గొప్ప ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వాళ్ళు కూడా వీలైనంత త్వరగా వారి నివాసాలకు చేరుకోవాలని కోరుకుందాం.